నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో క్యాథలిక్ యువత చర్చికి వెళ్ళడం వల్ల వారి కెరీర్పై పడే పాజిటివ్ మరియు నెగిటివ్ ఇంపాక్ట్స్ గురించి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మన కథోలిక యువతను ఒక సందేహం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. నేను దేవునికి దగ్గరగా ఉంటే నా కెరీర్లో వెనుకబడిపోతానా? రోజూ జపమాల చెపితే నా చదువుకు సమయం తగ్గిపోతుందా? భక్తిగా ఉంటే ఇతరులు నన్ను చులకనగా చూస్తారా? ఇది ఈ కాలంలో చాలామందికి ఉన్న సందేహం. ఎందుకంటే మనం ఒక వేగంగా పరిగెత్తుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. ఏఐ, గ్లోబల్ ఫైనాన్స్, మెడికల్ రీసెర్చ్, టెక్నాలజీ ఈ రంగాల్లో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి యువకుడు, ప్రతి యువతి తమ జీవితంలో ఒక గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటున్నారు. కానీ ఈ ప్రయాణంలో చాలామంది ఒక పొరపాటు ఆలోచనను నమ్ముతున్నారు. దేవుడి భక్తి ఉంటే కెరీర్లో ముందుకు వెళ్లలేమని. అది నిజం కాదు. అది ఒక అపోహ. నిజానికి కథోలిక విశ్వాసం మీ విజయాన్ని అడ్డుకోదు. అది మీ విజయాన్ని బలపరుస్తుంది. ఎలాగంటే ఒకసారి జపమాల ప్రార్థన గురించి ఆలోచించండి. జపమాలలో ఏముంటుంది? నిశ్శబ్దం, ధ్యానం, ఏకాగ్రత, రెపిటీషన్. ఇవి అన్నీ కేవలం ప్రార్థనకు మాత్రమే సంబంధించిన విషయాలు కావు. ఇవి మనసుకు శిక్షణ ఇచ్చే పద్ధతులు. ఇప్పుడు ప్రపంచంలోని చాలామంది హై పర్ఫార్మర్స్ మెడిటేషన్, ఫోకస్ ట్రైనింగ్, మెంటల్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నారని మీకు తెలుసు. కానీ శతాబ్దాలు క్రితమే కథోలిక చర్చ్ మనకు ఈ డిసిప్లిన్ను నేర్పించింది. జపమాల ప్రార్థన మనకు నేర్పేదేమిటంటే ఏకాగ్రత, ఒకే విషయంపై మనసును నిలబెట్టడం. ఇది చదువులో అత్యంత ముఖ్యమైన స్కిల్. ఇంకా పేషెన్స్ను నేర్పుతుంది. పెద్ద లక్ష్యాలు సాధించడానికి సహనం అవసరం. మరియు ఇమోషనల్ కంట్రోల్ను నేర్పుతుంది. పరీక్షలో ఫెయిల్ అయినా, ఇంటర్వ్యూలో తిరస్కరించబడినా కుంగిపోకుండా నిలబడే శక్తినిస్తుంది. ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్. అందుకే ఈ రోజుల్లో ప్రొఫెషనల్ క్యాథలిక్ అనే ఒక కొత్త చర్చ జరుగుతోంది. ప్రొఫెషనల్ క్యాథలిక్ అంటే ఎవరు? తన పనిని అత్యుత్తమంగా చేసే వ్యక్తి, కానీ అదే సమయంలో తన హృదయంలో క్రీస్తును ఉంచుకునే వ్యక్తి. ఉదయం ప్రార్థనతో ప్రారంభమయ్యే జీవితం, రోజంతా కష్టపడి పనిచేసే మనస్తత్వం, రాత్రి తన జీవితాన్ని పరిశీలించుకునే జ్ఞానం. ఇదే బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే. ఇలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా అతను ఇంటిగ్రిటీతో జీవిస్తాడు. 2026లో ప్రపంచ ఉద్యోగ మార్కెట్ చాలా కఠినంగా ఉండబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతోంది, ఆటోమేషన్ పెరుగుతోంది, కాంపిటీషన్ గ్లోబల్ స్థాయిలో ఉంది. ఇలాంటి ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం నాలెడ్జ్ సరిపోదు, క్యారెక్టర్ కూడా అవసరం. ఇక్కడే ఫెయిత్ మనకు ఒక గొప్ప అడ్వాంటేజ్ ఇస్తుంది. ఫెయిత్ మనకు క్లారిటీ ఇస్తుంది. ఏది సరైన మార్గం, ఏది సరి అయినది కాదు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఫెయిత్ మనకు స్టెబిలిటీ ఇస్తుంది. జీవితంలో సెట్బ్యాక్స్ వచ్చినప్పుడు మనసు కుమిలిపోదు. ఈ మధ్య న్యూస్ పేపర్లో వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేర్ మార్కెట్లో తనకున్న సేవింగ్స్ అంతా నష్టపోయాడు. తెల్లారి రైలు పట్టాలపై శవమయ్యాడు. ఒక విద్యార్థి తన పరీక్షల్లో ఆశించిన మార్కులు పొందలేకపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ బయట ప్రపంచంలో మనకు తెలిసిన మనుషులు నిరాశతో ఆత్మహత్యకు పాల్పడిన ఉదాహరణలు. కానీ కథోలిక యువతకు దేవుని పట్ల నమ్మకం పర్పస్ను ఇస్తుంది. కెరీర్ కేవలం డబ్బు సంపాదించడానికి కాదు, మన ప్రతిభను దేవుని మహిమ కోసం ఉపయోగించడానికి. ఎల్లప్పుడూ తెలుగు కథోలిక యువత గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, మీరు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, సివిల్ సర్వెంట్ కావచ్చు, బిజినెస్ లీడర్ కావచ్చు. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, మీ విశ్వాసాన్ని కోల్పోయి సాధించిన విజయం నిజమైన విజయం కాదు. దేవుని పట్ల నమ్మకంతో సాధించిన విజయం దీర్ఘకాలం నిలుస్తుంది. మీ జపమాల, మీ ప్రార్థన, మీ చర్చ్ జీవితం ఇవి మీ కెరీర్కు అడ్డంకు కాదు, మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఈరోజు ప్రపంచం మీ విజయాన్ని చూస్తుంది, కానీ దేవుడు మీ విశ్వాసాన్ని చూస్తాడు, మీ ఉద్దేశాన్ని చూస్తాడు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నేను కేవలం విజయవంతమైన ప్రొఫెషనల్ మాత్రమే కాదు, నేను విశ్వాసంతో జీవించే క్యాథలిక్ని కూడా అవుతాను అని. ఎందుకంటే క్రీస్తుతో నడిచే జీవితం ఎప్పుడూ దారి తప్పదు. గాడ్ బ్లెస్ యూ.